హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే లంచ్ పూర్తయింది. నేను మరొక వీడియోతో మీ ముందుకు వస్తున్నా. సమాజంలో మన తల్లిదండ్రులను ఏ విధంగా చూస్తున్నాము అనేది ఈ వీడియో ద్వారా నేను పూర్తిగా చెప్తా. మీరు ఈ వీడియోను ఒక మానవత్వంగా, ఒక మంచితనంగా ప్రతి ఒక్కరికి షేర్ చేయాలని చేతులెక్కి మొక్కుతున్నా. అదేవిధంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పేరున మొక్కుతున్నా. ఎందుకంటే మనని కనిపించిన తల్లిదండ్రులను మనల్ని ఏ విధంగా చూస్తున్నామో అనేది ఈ వీడియో ద్వారా పూర్తిగా మీకు అందిస్తాను. కావున ప్రతి ఒక్కరికి షేర్ అయ్యే విధంగా ఈ వీడియోను చూడండి, ప్రయత్నం చేయండి. ఎట్లుందంటే మన సమాజంలో మనకు కనిపించినటువంటి తల్లిదండ్రులను ఏ విధంగా చూస్తున్నాం అనేది ఇప్పుడు రాతితో ఉన్నటువంటి ఎలుకను పూజిస్తాము, ప్రాణంతో ఉంటే తరిమేస్తాం. అదేవిధంగా రాతితో ఉన్నటువంటి పామును పాల్పోస్తాం, ప్రాణంతో ఉంటే కొట్టి చంపేస్తాం. అదేవిధంగా మనం చనిపోయిన తల్లిదండ్రుల ఫోటోకు దండేసి దండం పెడతాం. అదేవిధంగా ప్రాణాలతో ఉండే మన తల్లిదండ్రులని వృద్ధాశ్రమాలకు వదిలేస్తాం. ఇది మన పరిస్థితి. అంటే చనిపోయిన వాడికి భుజాన్ని అందిస్తాం, బతికున్న వాడికి చేయుతనివ్వలేము. అంటే మన సమాజం తీరు ఏ విధంగా ఉందంటే, రాయిలో దైవత్వం ఉందని తెలుసుకుందాము కానీ మనిషిలో మానవత్వాన్ని గుర్తించలేకపోతున్నాం మిత్రులారా. అంటే జీవం లేని వాటిపై ఉన్నటువంటి భక్తి, ప్రేమ, ప్రాణంతో ఉన్న వాటిపై ఎందుకు లేదో మనిషిగా ఆలోచిద్దాం, మానవత్వాన్ని తెలుసుకుందాం మిత్రులారా. ఎందుకంటే మనని ఎన్నో బాధలు పడి, కష్టాలు పడి మన తల్లిదండ్రులని ఈ స్థాయికి తీసుకొచ్చారు. కాబట్టి మనం తెచ్చుకున్నటువంటి ఏదైనా సరే, పళ్ళు అయినా సరే, స్నాక్స్ అయినా సరే, మనం ఏదైతే మన పిల్లలకు తెస్తామో అందులో కొంతమంది కొడుకు ఇవ్వని వారు ఉన్నారు. అదేవిధంగా కొడుకు ఇచ్చినా కానీ కోడలు కూడా ఇవ్వకుండా చేసేవాళ్ళు కూడా ఉన్నారు. మన పిల్లలకి లేదంటే నువ్వు నీ తల్లిదండ్రులకు ఇస్తావా అని చివాట్లు పెట్టేవారు కూడా ఉన్నారు. అలా పెట్టకుండా ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులు ఉంటారు. కాబట్టి ఈ సమాజంలో తల్లిదండ్రులను మనం జీవితకాలం వాళ్ళని మన దగ్గరే ఉంచుకొని చూసుకున్నట్లయితే, జీవితంలో మన తల్లిదండ్రులను మన దగ్గరే ఉంచుకొని చూసుకున్నట్లయితే ఈ ప్రపంచంలో ఒక్క వృద్ధాశ్రమం కూడా ఉండదండి. మనిషిగా మానవత్వాన్ని గుర్తించి, బాధ్యతను గుర్తించి, ఒక చదువుకున్న విద్యార్థిగా అందరూ కూడా మీకు తెలియదని కాదు, మీకు ఏదో ఇబ్బంది అని కాదు, ప్రతి ఒక్కరికి కూడా మానవత్వం పెంపొందించుకొని ఒక మనిషిగా, ఒక నైతికతగా, ఒక బాధ్యతాయుతంగా మిమ్మల్ని అన్న తల్లిదండ్రులను, మీరు మీ పిల్లల్ని ఏ విధంగా చూస్తున్నారో మిమ్మల్ని అన్న తల్లిదండ్రులను కూడా చివరి వరకు మీ దగ్గర ఉండే విధంగా చూసుకుంటే ఇలా ప్రపంచంలో ఒక్క వృద్ధాశ్రమం కూడా ఉండదండి, జీరోగా ఉంటుంది. ఇన్ని వృద్ధాశ్రమాలు వచ్చినాయంటే మనలో ఉన్నటువంటి మానవత్వాన్ని చచ్చిపోతుంది, మానవత్వం మంటలు కలిసిపోతుంది. కాబట్టి మానవత్వాన్ని తెలుసుకుందాం, ఒక మనిషిగా ఆలోచిద్దాం, బాధ్యతాయుతంగా ఆలోచిద్దాం.
అంటే ఇక్కడ ఉన్నటువంటి అంటే జీవం అంటే ఎట్లా జీవం లేని వాటిపై ఉన్నటువంటి భక్తి ప్రేమ ప్రాణంతో ఉన్న వాటిపై ఎందుకు చచ్చిపోతుంది, ఎందుకు మానవత్వం లేకుండా పోతుంది, బాధ్యతాయుతంగా ఎందుకు లేదు అని ఒకసారి ఆలోచిద్దాం మిత్రులారా. ఇది ప్రతి ఒక్కరికి షేర్ చేయాలని, ప్రతి ఒక్కరికి నా వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయాలి. మనకు కనిపించినటువంటి తల్లిదండ్రులను మన దగ్గర ఉంచుకుంటే ఇలా ఏ వృద్ధాశ్రమాలు కూడా ఉండవు, అన్నీ జీరోనే ఉంటాయి. కాబట్టి మనం ఎప్పుడైనా కానీ అంటే చనిపోయిన వాడికి భుజాన్ని అందిస్తాం, కానీ బతికి ఉన్న వానికి భుజాన్ని లాగుతాం, చేయుతనివ్వలేం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూసి ప్రతి ఒక్కరు కూడా షేర్ చేసి మీకు ఉన్నటువంటి మీ తల్లిదండ్రులను కూడా మీరు మంచిగా చూసుకోవాలి. అదేవిధంగా పూర్తి వరకు ఏ వృద్ధాశ్రమంలో విడిచిపెట్టకుండా జీవితాంతం మిమ్మల్ని అన్న తల్లిదండ్రులని మీరు చూసుకున్నట్లయితే మీరు అంతకన్నా గొప్పవారు ఎవరు ఉండరు. ఎందుకంటే ఇలా మనం మన తల్లిదండ్రులని వృద్ధాశ్రమాలను వదిలేసి ఎక్కడెక్కడ ఉన్న ప్రపంచంలో ఎక్కడెక్కడ ఉన్నటువంటి దేవస్థానంలోకి వస్తాం. మన తల్లిదండ్రులని వృద్ధాశ్రమాల్లో వదిలేస్తాం, మనం ఏమో దేవుళ్ళ కాడికి తిరిగి వస్తాం. అంటే ఇక్కడ నువ్వు ఎంత నైతికత, ఎంత బాధ్యతాయుతంగా, ఎంత మానవత్వంతో ఉంటున్నావు అనేది నీకే అర్థం కావాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో ప్రతి ఒక్కరు కూడా ఒక మానవత్వంగా ఆలోచించి ప్రతి ఒక్కరు కూడా మీ సపోర్టు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటా, మనస్ఫూర్తిగా ఉండాలని కోరుకుంటా. అదేవిధంగా ప్రతి ఒక్కరికి షేర్ చేయాలని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ మిత్రులారా, బాయ్.